శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో శ్రీకృష్ణుడు మృతులైన విప్రసుతులను తెచ్చుట. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఘట్టంలోనూ ఆయన చేసిన లీలల చేత లోకమునంతటినీ తరింపడం చేయడం కోసమని, మనకందరికీ కూడా పాఠం నేర్పడం కోసమని, మనం పరమేశ్వరుని చేరుకోవడానికి మార్గములను సుగమం చేయడం కోసమని, మనందరం కూడా ప్రాకృతమైన శరీరంతో వచ్చి కర్మఫలితం అనుభవించడం కోసమని పొందే కష్ట నష్టాల వంటివి కాకుండా హేళగా కొన్ని లీలలు చేసి వాటికి అంతమందు జ్ఞానమును ప్రతిపాదించి మనస్సుకు ఒక ఆలంబనం ఇవ్వకపోతే అది సరి అయిన ఆలంబనం పట్టుకోకుండా విషయ సుఖముల వైపు మనస్సు మనలను తిప్పుతుంది. కాబట్టి ఒకవేళ ఆ జ్ఞానమునకు సంబంధించిన విషయము మనకు అవగతం కాకపోయినా బాహ్యమునందు లీల సంతోషంగా విని కృష్ణ పరమాత్మను మనసులో నిలబెట్టుకున్నా కూడా ఆ వస్తువు స్వరూపము అటువంటిది కాబట్టి అది భక్తి వైపు నడిపించే విధానాన్ని భాగవతమునందు ఆవిష్కరించారు. పూర్వం ద్వారకానగరందు కృష్ణ భగవానుడు పరిపాలిస్తున్న రోజుల్లో ఒక బ్రాహ్మణుడు తన భార్య యందు ఒక కుమారుడి కన్నాడు. కానీ ఆ పిల్లవాడు పుట్టగానే మరణించాడు. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పిల్లవాడిని తీసుకువచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టి, నేను ఏ పాపం ఎరుగని వాడును, ధర్మబద్ధమైన నడవడిక ఉన్నవాడును, అయినా సరే నా కుమారుడు మరణించాడు అంటే దేశానికి ఆధిపత్యం వహించినటువంటి రాజు దోషం వల్లనే ఇటువంటి పని జరిగి ఉండాలి. కాబట్టి రాజుకు ధర్మబద్ధమైన నడవడిక లేదు అని ఉగ్రసేనుడిని నిందజేసి ఆ శవమును అక్కడే విడిచిపెట్టి కొంతసేపు తల కొట్టుకుని ఏడ్చి తర్వాత ఆ పిల్లవాని శవం తీసుకుని వెళ్ళిపోయాడు. మరల కొంతకాలం పోయిన తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడు కూడా పుట్టగానే మరణించాడు. మళ్ళీ ఆ పిల్లవాడిని కూడా తీసుకువచ్చి రాజద్వారం దగ్గర పడుకోబెట్టాడు. ఇలా 8 కుమారులు కలిగారు. అందరూ పుట్టగానే మరణించారు. 8వసారి బ్రాహ్మణుడు రాజును నింద చేస్తూ ఉండగా అర్జునుడు ద్వారకా నగరంలో ఉన్నాడు. బ్రాహ్మణుడు తనకు పుట్టిన బిడ్డలందరినీ కేవలం రాజు అధర్మం వల్లే చనిపోతున్నారని ఏడుస్తున్న సమయంలో అర్జునుడు చూసి ఒక మాట అన్నాడు. నీవు బ్రాహ్మణుడవు, నీ ఏడుపులు బట్టి ఇప్పటికి నీకు 8 కొడుకులు మరణించారని నాకు అర్థమయ్యింది. అలా మరణించిన కొడుకులను పెట్టుకుని నీవు రాజద్వారం దగ్గర ఏడుస్తూ ఉంటే నీ ఏడుపు పట్టించుకున్నవాడు ఊళ్ళో ఎవ్వరూ లేరు. ఈ ఏడుపు నుంచి ఉద్ధరించి నీకు పుత్రశోకం కలగకుండా చేయగలిగిన విలుకాడు ఈ ఊళ్ళో లేడా అని అడిగాడు. అర్జునుడు ఈ ప్రశ్న కృష్ణ భగవానుడు ఉన్న ఊళ్ళో అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి ఎటువంటి భావనలు మనస్సులోంచి వస్తాయో చూడండి. తానే గొప్ప విలుకాడనని అతిశయం చేత అర్జునుడికి ఆ మాట వచ్చింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, మాకిక్కడ కృష్ణుడున్నాడు, అనిరుద్ధుడున్నాడు, ప్రద్యుమ్నుడున్నాడు, బలదేవుడున్నాడు, ఉగ్రసేనుడున్నాడు, కానీ ఇటువంటి వాళ్లే రక్షించలేకపోయారు. నీవెవరువయ్యా ఇన్ని మాట్లాడావు అన్నాడు. ఆ మాటలకు అర్జునుడికి కోపం వచ్చింది. అప్పుడు అర్జునుడు, నేనెవరినో తెలుసా? ఏ మహానుభావుడు తన గాంధీవం పట్టుకుని 2 చేతులతో బాణములను తీసి సంధించి విడిచిపెట్టి శత్రువుల మూకలను చెండాడుతాడో అటువంటి సవ్యసాచి అయిన అర్జునుడునను. నేను ఉండగా నీకే భయం లేదు. ఈసారి నీ కుమారుడు మరణించడు. నేను ఇక్కడే ఉండి నీ కుమారుడి ప్రాణాలు పోకుండా కాపాడుతాను. నీకు అభయం ఇస్తున్నాను. అలా ఒకవేళ నీ కొడుకుని నేను కాపాడకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను. ఇదే నా ప్రతిజ్ఞ అని అర్జునుడు ద్వారకలో ఉండిపోయాడు. బ్రాహ్మణుని భార్య గర్భం దాల్చి ప్రసవ వేదన ప్రారంభం అవుతోందనగా అర్జునునకు కబురు చేశారు. ఆయన శుచి అయి ఒక పవిత్రమైన ప్రదేశమునందు వెళ్ళి నిలబడి పరమశివునికి ఒకసారి తలుచుకుని నమస్కారం చేసి, ఆయన వలన పాశుపతాస్త్రం పొందినవాడు కనుక అక్షయ బాణ తూణీరాలను 2 భుజాలకు కట్టుకుని శరవేగంతో బాణపరంపర ప్రయోగం చేశాడు. మంత్రపూరితమైన బాణములతో ప్రసూతి గృహం చుట్టూ పంజరం అల్లేశాడు. ఇప్పుడు అందులోకి సూక్ష్మమైన అణువు కూడా ప్రవేశించలేదు. అందులోంచి ఒక అణువు కూడా బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు మృత్యుదేవత వచ్చి పిల్లవాడి ప్రాణాలు తీసుకుని వెళ్ళడానికి కూడా వీల్లేదు. అటువంటి దుర్భేద్యమైన రక్షణ కవచాన్ని నిర్మాణం చేశాడు అర్జునుడు. లోపల ఒక పిల్లవాని కేర్మన్న ఏడుపు వినపడ్డాది. ప్రసవం అయ్యి బిడ్డడు జన్మించాడు అనుకున్నాడు అర్జునుడు.
మరుక్షణంలో బిడ్డడు చనిపోయాడని ఏడుపులు వినపడ్డాయి. ఆశ్చర్యపోయి ఏడి పిల్లవాడు అని అర్జెంటు లోపలికి వెళ్ళాడు. తీరా లోపలికి చూసేసరికి చనిపోయిన పిల్లవాడు మాయమైపోయాడు. అర్జునుడి చేత నిర్మింపబడిన దుర్భేద్యమైన బాణకవచం ఉన్న చోటు నుండి ఈసారి శరీరం కూడా అదృశ్యమైపోయింది. ప్రాణాలను తీసుకువెళ్ళడం అనే విధి యమధర్మరాజు గారు చేస్తారు కాబట్టి తన యోగశక్తి చేత బయలుదేరి యమలోకానికి వెళ్ళి బ్రాహ్మణ కుమారుని తీసుకువచ్చి ఎక్కడ పెట్టావు అని యమధర్మరాజు గారిని అడిగాడు అర్జునుడు. అప్పుడు ఆయన అన్నాడు, నేనేమీ తీసుకురాలేదు అని చెప్పాడు యమధర్మరాజు. ఆయన ధర్మరాజు అబద్ధం ఆడడు. ఆయన మాటలు విని అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అక్కడి నుండి దిక్పాలకుల లోకానికి వెళ్ళాడు. అన్ని లోకాలు వెతికాడు. అందరూ కూడా తాము పిల్లవాడిని తీసుకురాలేదని చెప్పారు. పిల్లవాడు కనపడలేదు. తల వాల్చుకుని భూలోకానికి ద్వారకానగరం తిరిగి వచ్చేసాడు. బ్రాహ్మణుడు కోసం చూస్తూ ఉంటే ఆయన కృష్ణుడి మందిరం దగ్గర ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు అన్నాడు, వీడు పార్థుడట, వీడికి ఒక గాంధీవమట, అక్షయబాణి తూరిరాలట, మంత్రపూరితమైన బాణములట, నా కొడుకును రక్షిస్తాట. ఇన్ని చెప్పాడు కానీ పిల్లవాడే మాయమైపోయాడు. నేను పట్టుకొస్తానని వెళ్ళి దిగాల మొహం వేసుకుని వస్తున్నాడు. ఇక్కడ కృష్ణుడు, బలదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు ఉన్నారని ముందే చెప్పాను. వాళ్ళు చేయలేని పని నీవెక్కడ చేస్తావని కూడా అన్నాను. గాంధీవం చూపించాడు. తన పాటి బిలుగాండ్రు ఊళ్ళో లేరా అని అన్నాడు. ఆ మాటలను అర్జునుడు విన్నాడు. బ్రాహ్మణుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. క్షత్రియునిగా ఇంతమంది మధ్యలో అధిక్షేపించబడ్డాడు. ఇంక ఈ బతుకు ఎందుకు అని భావించి చితి పేర్చుకుని అగ్నిహోత్రుని ప్రార్థన చేసి చితిలో ప్రవేశించబోయాడు అర్జునుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ వచ్చి అర్జునుడు చేయి పట్టుకుని, బావా ఏమిటి అగ్ని ప్రవేశం అన్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు, నేను నా మాట నిలబెట్టుకోలేకపోయాను, అందుకని ప్రతిజ్ఞా పరిపాలన కోసం అగ్ని ప్రవేశం చేస్తున్నాను అని చెప్పాడు. అంత కృష్ణుడు, అంత పని చేయవద్దు, ఆ పిల్లలు ఎక్కడున్నారో నాతో రా, నేను చూపిస్తాను అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ రథమును ఇరువురు అధిరోహించి బయలుదేరారు. కృష్ణుని రథం సప్త సముద్రాలను, మేరు పర్వతాన్ని దాటి చీకట్లోకి వెళ్ళిపోయింది. ఆ చీకటికి అర్జునుడికి భయం వేసింది. ఏమిటి బావా, నాకు భయం వేస్తోంది, మనం ఎక్కడికి వెళ్ళాలి అని అర్జునుడు అడిగాడు. నీవు భయపడకు అని కృష్ణ భగవానుడు తన సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. అది ఆ చీకట్లో ప్రయాణం చేస్తూ సహస్ర సూర్యుని మాదిరి వెలుతురుని సృష్టించింది. ముందు సుదర్శన చక్రం వెళ్తూ ఉంటే వెనక కృష్ణ పరమాత్మ రథం చెండాడుతోంది. రథంలో కూర్చున్న అర్జునుడు సుదర్శనాన్ని అనుసరిస్తూ వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత 1,000,000 సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తున్నారేమో అన్నంత తేజమండలం కనపడింది. అపారమైన మనశ్శాంతి కలిగింది. పాల సముద్రంలో తెల్లగా ఉన్నటువంటి ఆదిశేషుడు, అనంతుడు నల్లటి వస్త్రం కట్టుకుని ఉంటే ఆ ఆదిశేషుడి మీద తన కుడి చేతిని హేరగా శిరస్సు కింద పట్టుకుని పడుకుని ఉండగా ఆదిలక్ష్మి పాదాలు ఒత్తుతోంది. అటువంటి స్వరూపమును కృష్ణార్జునులు దర్శనం చేశారు. అటువంటి మూర్తి దర్శనం అప్పటి వరకు అర్జునుడు చేయలేదు. అది శ్రీమన్నారాయణుడి దర్శనం. ఆయనే శ్రీ మహావిష్ణువు. అందులోంచే అంశగా శ్రీకృష్ణ భగవానుడు వచ్చాడు. శ్రీ మహావిష్ణువు దర్శనం చేసి పొంగిపోయి నమస్కరించారు. ఆ మహానుభావుడిని ఋషులందరూ చుట్టూ నిలబడి స్తోత్రం చేస్తున్నారు. అటువంటి మూర్తిని దర్శించిన తర్వాత ఆయన, నరనారాయణులారా రండి అన్నాడు మహావిష్ణువు. వీళ్ళిద్దరూ దగ్గరికి వెళ్ళి స్వామి పాదాలకు శిరస్సు తాటించి నమస్కరించి నిలబడ్డారు. మీరు నాలోంచి అంశగా బయలుదేరి భూమండలం మీద రాక్షస సంహారం చేయడానికి నరనారాయణులుగా అవతరించారు. ఈ ఋషులు నా దగ్గరికి వచ్చి నా అంశ అయిన మీరు నా దగ్గర నిలబడి ఉండగా చూడాలని కోరుకున్నారు. ఆ కోరిక తీర్చాలి. అర్జునుకు కలిగిన కించిత్ గర్వాన్ని అణచాలి. అందుకని బ్రాహ్మణ పిల్లలందరినీ ఇక్కడికే తీసుకొచ్చాను. ఇదిగో వాళ్ళు ఇక్కడే ఉన్నారని చూపించాడు శ్రీమన్నారాయణుడు. వారి అదృష్టం ఏమిటో కానీ ఆ బ్రాహ్మణ పిల్లలందరూ శ్రీమన్నారాయణ పాదాల దగ్గర కూర్చుని స్తోత్రం చేసుకుంటూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ కూర్చున్నారు. పిమ్మట శ్రీ మహావిష్ణువు మునుల వైపు తిరిగి, మునులారా,
మీ కోరిక తీరిందా? నరనారాయణులు కనపడ్డారా అని అడిగాడు. ఆ బ్రాహ్మణ కుమారులందరినీ కృష్ణుడి చేతులకి ఇచ్చి, ఈ పిల్లలను తీసుకుని నీవు భూమండలానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడకు అప్పచెప్పు. ఏ మహానుభావుడి దర్శనం యోగీంద్రులైన వారు కూడా తన మాంసనేత్రంలో చూడలేరో అటువంటి శ్రీమన్నారాయణ్ణి పుట్టింది మొదలు హాయిగా ఆయన దగ్గర కూర్చుని ఆయన్ను చూస్తూ ఆయన్ని సేవిస్తూ లక్ష్మీదేవి పెట్టిన అన్నం తింటూ ఆయనకు భజించిన మహాపురుషులైన బ్రాహ్మణ పిల్లలను తన రథం మీద కూర్చోబెట్టుకుని తిరిగి భూమండలానికి కృష్ణ భగవానుడు తీసుకువచ్చాడు. ఆనాడు అర్జునుడికి కలిగిన కించిత్ ఆవేశము అహంకారము తగ్గింది. నా అంత గొప్పవాడు లేడనే భావన కూడా తగ్గింది. మనం ఒక్కొక్కసారి మనల్ని నిరంతరము రక్షించే పరమేశ్వరుని కూడా మర్చిపోతాం. ఆయన కన్నా నేనే గొప్పవాడినన్న భావన వచ్చేస్తూ ఉంటుంది. యథార్థమునకు అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ కృష్ణుణ్ణి చిన్నబుచ్చేదిగా ఉంది. కానీ కృష్ణుడు అర్జున్ని ఏమీ అడగలేదు. అడగకుండా అర్జునుడు అగ్ని ప్రవేశం చేసే వరకు ఊరుకున్నాడు. ఆ స్థితికి వచ్చేసాడంటే అహంకారం పోయిందనమాట. అతిశయం పోయిన తర్వాత ఇంకా తన వాడిని తాను రక్షించుకోవాలి. అప్పుడు గబగబా పరిగెత్తుకు వచ్చి రక్షించుకుని అర్జునుకు మరలా ఇంత సత్కారం చేయించి బ్రాహ్మణ పిల్లలందరినీ తీసుకువచ్చి బ్రాహ్మణులకు అప్పచెప్పాడు. ఆ భగవానుని నమ్ముకున్న వాళ్లకు లోటేమి ఉంటుంది? మనం ఆ స్వామిని నమ్మి నా స్వామి ఉన్నాడు అనే పూనికతో ఉంటే ఎప్పుడైనా తెలియక మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా బిడ్డడి తప్పును తండ్రి దిద్దుకున్నట్లు ఆయనే దిద్దుకుని మనల్ని రక్షించుకుని తన వస్తువుగా మనల్ని మిగిల్చుకుంటాడు అని చెప్పగలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ లీల. ఇక ఏకాదశ స్కందంలో బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుణ్ణి వైకుంఠానికి పిలుచుట. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరానికి వచ్చి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు, ఈవేళ ఇంతమంది దేవతలు వచ్చారు, ఏమిటి విశేషం అని అడిగారు. అప్పుడు వాళ్ళన్నారు, ఈశ్వర, రాక్షస సంహారం చేయడం కోసమని మీరు వైకుంఠం నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చి కృష్ణుడు అనే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులువుడు అయ్యావు. గోపకులంలో పెట్టి గోవులను, గోపబాలకులను, గోపకాంతలను అందరినీ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి 125 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇంక నువ్వు ఈ అవతారం విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామాన్ని చేరి నీ మూలస్థానమునందు ప్రవేశించవలసింది అని ఋషులంతా అడిగారు. అప్పుడు భగవానుడు, ఓహో, అయితే ఇంక నేను ఈ అవతారం చాలించవలసిన సమయం ఆసన్నమైందనమాట. కాబట్టి నేను ఈ అవతార పరిసమాప్తి చేస్తాను, తొందరలోనే బయలుదేరి మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి ఒక్కసారి మనసులో సంకల్పం చేశాడు కృష్ణ పరమాత్మ. తాను వెళ్ళిపోయిన తర్వాత యాదవులకు నాయకత్వం ఉండదు. కాబట్టి ఆ యాదవ కులం అంతా కూడా తనతో పాటే నశించిపోవాలి, మొత్తం కులనాశనం జరగాలి అని తలంచారు కృష్ణ పరమాత్మ. తాను నాయకత్వం నందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవ్వరూ చెనకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యాన్ని ఆవిష్కరించారు. భగవంతుని నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదం తీసుకువస్తుందో చూపిస్తారు. అటువంటి ప్రమాదంతో కూడిన పనిని యాదవుల చేత చేయించారు కృష్ణ పరమాత్మ. విశ్వామిత్ర, వశిష్ఠ, నారదాది మహర్షులు శ్రీకృష్ణ సందర్శనానికి వచ్చారు. ఒక రోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భృగుడు, అంగీరసుడు, కశ్యపుడు, నామదేవుడు, బాలక్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులంతా కలిసి కృష్ణ పరమాత్మ దర్శనం కోసం వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రాన్నే పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వాళ్ళందరూ కృష్ణ భగవాన్ని చూసి ఒక మాట అన్నారు, నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉంటుందో అది నిరర్ధకమైన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటి వైపు తిరుగుతారు. అలా తిరగడం వల్ల మనుష్య జన్మ నిరర్ధకం అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు.
వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఆ శరీరం నిలబెట్టుకోవడమే గొప్ప అనుకుని కేవలం దాన్నే పోషించుకుని దాంతోటే అనుభవించిన సుఖాలు సుఖమనుకుని గడిపేస్తున్నారు. కానీ ఆ శరీరాన్ని అరణ్యంలోకి వెళ్ళి దాచుకున్నా ఇది ఉండదు, వెళ్ళిపోతుంది. అలాంటి శరీరాన్ని మగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దుల్లేని గోపాల బాలుడితో కలిసి నీవు తిరిగి కౌగలించుకుని ఆడి పాడి ఇంతమందిని తరింపజేశావు కృష్ణ. నీ లీలలు రాబో తరంలో విన్నవారికి, చదివిన వారికి, చెప్పిన వారికి, గోవిందనామం పలికిన వారిని గట్టెక్కించేస్తాయి. తండ్రి, నీవు అంత గొప్ప అవతారం స్వీకరించావు. ఇలాంటి మూర్తి మరల దొరకమంటే దొరకదు. అందుకని ఒక్కసారి నిన్ను కళ్ళారా దర్శిద్దామని వచ్చాము. వాళ్ళకి అవతార పరిసమాప్తి అయిపోతుందని తెలుసు. ఈశ్వర, నీలాంటి అవతారం మళ్ళీ వస్తుందా అని మహర్షులు ఆపాదమస్తకం ఆ కృష్ణుడి వంక చూసి పొంగిపోయారు. ఈ సంసారం దాటడానికి నీ పాదాలే ఆధారం. వచ్చే కష్టాలు తొలగిపోవడానికి నీ పాదములే ఆధారం. వేదములను నీ పాదములు ఆభరణములు. అటువంటి నీ చరణార విందాలను ఈ మాంసనేత్రంతో చూడాలని వచ్చాం. మరలా ఇటువంటి పాదాలు మాకు దొరుకుతాయా? ఇవి అంగన మంగన మంతరే మాధవం అని కొన్ని వేల మంది గోపకాంతల మధ్యలో ఏమీ తెలియని వాడిలా గోపకాంతల చేతులు పట్టుకుని నర్తించిన పాదాలు ఈ శ్రీపాదాలు. నీ పాదాలను గోపబాలకుడు మా కృష్ణుడని అనుకున్నారు. అంతే తప్ప శ్రీమన్నారాయణుడి తెలియకుండా ఆడుకున్న పాదాలు ఇవి. ఈ పాదాలు వాళ్ళతో ఆడుకున్నప్పుడు వాళ్ళని తన్నిన పాదాలు. లక్ష్మీదేవి అంతటిది వాటికి నమస్కరించడానికి ఉవ్విళ్ళూరుతుందని తెలియక హేళగా ఆ పాదములను ఒళ్ళో పెట్టుకుంటే గోపబాలుడి చేత ఒత్తబడినటువంటి పాదములు. బ్రహ్మ కడిగిన పాదము అని బ్రహ్మగారి చేత కడిగించుకున్న పాదములు. ఇంతమందిని తరింపజేసిన ఈ పాదాలను ఒక్కసారి చూసి తరించిపోదామని వచ్చాము కృష్ణ అని ఆ పాదముల వంక చూసి మహర్షులు స్తోత్రం చేశారు. కృష్ణ, నీ నామము, నీ లీలలు, నీ కీర్తి, నీ కథలు ఎక్కడ స్తోత్రం చేయబడుతుంటాయో అక్కడ మళ్ళీ ఇలాంటి అవతారం ఉంటుందా అని 33 కోట్ల మంది దేవతలు కూడా కూర్చుని వింటారు. కలియుగమునకు నీ నామమే రక్ష. నీది చాలా తేలికమైన నామము. గోవిందనామము నీ అంతటా నీవు కష్టపడి సంపాదించుకున్న నామము. 7 ఏండ్ల బాలుడవై 7 రాత్రుళ్ళు 7 పగళ్ళు కొండను ఎత్తి నిలబెట్టి గోపకులను రక్షించి నీవు సంపాదించుకున్న నామం గోవిందనామం. స్వామి, నిన్ను మరల ఎప్పుడు చూస్తాము? ఒక్కసారి నిన్ను ఆపాదమస్తకం చూసి తరించిపోదామని వచ్చాము అని స్తోత్రం చేశారు ఋషులు. అప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వి, నేను కూడా మిమ్మల్ని రప్పించడానికి కారణం ఉంది. మీరు నన్ను చూసి తరించారు కదా, చెప్పవలసిన మాట చెప్పారు. ఇదే లోకంలో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నా మనస్సులో చేసిన సంకల్పం తీరడానికి మీరు ఒక్కసారి ఆ నది ఒడ్డుకు వెళ్ళండి, నదీ స్నానం చేయండి. అవతార పరిసమాప్తి, యాదవ కుల నాశనము జరగాలి అని చెప్పాడు కృష్ణ పరమాత్మ ఋషులతో. ఈ మహర్షులందరూ వెళ్ళి నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని భగవంతుని కథలు తలుచుకుని పొంగిపోతున్నారు. వారికి కొద్ది దూరంలో ఉన్న కొందరు యాదవులు నవ్వుతూ తుళ్ళుతూ దూరం నుండి ఆ మహర్షులను చూశారు. కృష్ణుని ప్రచోదనం చేత వాళ్ళలో ఒక చిత్రమైన బుద్ధి పుట్టింది. సాంబుడికి, అంటే కృష్ణుడి కొడుకు సాంబుడికి చీర కట్టి ఆడదానిలా అలంకరించి కడుపు ఎత్తుగా కనపడేటట్లుగా చేసి వీళ్ళు ఏ పాటి పరిజ్ఞానంలో చెప్తారో చూద్దామని అతడిని ఆ మహర్షుల దగ్గరికి తీసుకువచ్చారు గోపబాలకుడు. వారు సాంబుడిని మహర్షుల ముందు నిలబెట్టి, మీరు మహాత్ములు కదా, మీకు తెలియని విషయాలు ఉండవు. మీరు త్రికాల వేధులు. ఈ ఆడపిల్ల కడుపులో మగవాడున్నాడా, ఆడపిల్ల ఉందా, కవలలు ఉన్నారా, ఏ విషయం మాకు చెప్పండి అన్నారు గోపబాలుడు. అలా అనేసరికి వాళ్ళు ఆ స్త్రీ వంక చూశారు ఋషులు. వాళ్ళకి మహా ఆగ్రహం వచ్చేసింది ఋషులకి. మీకు భగవద్భక్తులతో పరాచకమా? కృష్ణుడు ఉన్న గడ్డ మీద ఉన్న మీరు ఇటువంటి పరిహాసం చేయడానికి సిగ్గు లేదా?
ఏ కృష్ణ భగవానుడు బ్రాహ్మణులను చూడగానే భక్తితో సేవిస్తారో, వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్లు తన తల మీద చల్లుకుంటాడో, అటువంటి కృష్ణుడితో కలిసి ఉన్న మీకు ఇంతటి దుస్సాహసమా, మాతో పరిహాసమా అని వాళ్ళు కొడుకు కాదు కూతురు కాదు క్షణం ఆలస్యం చేయకుండా ఆమె కడుపులోంచి ముసలం ఒకటి పుడుతుంది. ఆ రోకలి మీ అందరి తీర్చేస్తుంది. దాంతో మీ ఎదుకుల నాశనం అయిపోతుంది. పరిహాసం చేస్తున్న వారికి భయం వేసింది. ఇలా అన్నారేమిటి? సాంబుడికి చీర విప్పారు. ఆ చీరలోంచి కడుపు దగ్గర నుంచి ఒక పెద్ద ఇనప రోకలి కింద పడింది. వాళ్ళకి భయం వేసి ఆ రోకలు పట్టుకుని పరుగున కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, మేము తెలియక మహర్షులతో పరిహాసం ఆడాం, వాళ్ళు శపించారు, ఈ రోకలు పుట్టింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు కృష్ణ అని అడిగారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, ఈ మధ్య నాకు దుర్నిమిత్తాలు కనబడుతున్నాయి. ఇవి ఎదుకుల నాశనం సూచిస్తున్నాయి. మీ అందరూ ఈ ఇనప ముసలం చేతనే మరణిస్తారు. కాబట్టి దీనిని తీసుకుని సముద్రం ఒడ్డుకు వెళ్ళండి. అక్కడ ఒక పెద్ద శిఖరం ఒకటి ఉంటుంది. ఆ శిఖరం మీద ఈ ఇనుప ముసలం అరగదీసి దీన్ని సముద్రంలో కలిపేయండి అని చెప్పారు. అప్పుడు వారు ఆ ముసలాన్ని పట్టుకుని ఆ శిఖరం దగ్గరికి వెళ్ళి ఆ ముసలాన్ని అరగదీయడం ప్రారంభం చేశారు. అది కరిగి నల్లని తెట్టు కారుతోంది. ఆ తెట్టు తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తున్నారు. అరగదీయగా చివరకు చిన్న ఇనప ములుకు ఒకటి మిగిలిపోయింది. ఈ ములుకు వల్ల మనకేం ప్రమాదము అని భావించి ఆ ములుకును సముద్రంలో విసిరేశారు గోపబాలకుడు. ఆ ములుకును ఒక చేప మింగింది. ఒక బోయవాడు పక్షులు దొరక్క చేపలు పట్టుకునేందుకు సముద్రం దగ్గరికి వచ్చాడు. వాడి వల్ల ఈ చేప పడింది. వాడి ఇంటికి వెళ్ళి ఈ చేపను కోశాడు. దాని కడుపులోంచి ఆ ఇనప ముళ్ళు పడింది. ఆ ఇనప ముళ్ళును తన బాణాలను పెట్టుకుని ఆ బాణంతో దేనిని కొట్టాలా అని అడవిలో తిరుగుతున్నాడు. ఈలోగా అవతార పరిసమాప్తి జరిగిపోతోంది. ఎదుకుల నాశనం అయిపోతోంది. మీరు తొందరగా ద్వారకా నగరం విడిచిపెట్టేయండి అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, అన్నం తిన్నాం, సంతోషంగా గడిపాం. ఇలాంటి కృష్ణావతారం అయిపోతుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లుగా, నిరంతరము నీవు నాతో ఉండేటట్లుగా నాకేదైనా ఉపదేశం చెయ్యి కృష్ణ అన్నాడు ఉద్ధవుడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశారు. ఇది మనందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత ఇంకా కృష్ణ పరమాత్మ మాట్లాడలేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డు పెట్టుకుని మనందరికీ చెప్పాడు. అదేమిటంటే, ఉద్ధవ, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతోంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణాన్ని సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వాళ్ళంతా మరణిస్తారు. తదనంతరం కలియుగ ప్రవేశం జరుగుతుంది. కలియుగం ప్రవేశం జరగగానే మనుషుల యందు 2 లక్షణాలు బయలుదేరతాయి. 1 అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. ఎప్పుడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికి కోపమే, ప్రతివాడికి కోరికలే. ఆ కోరికల చేత, అపారమైన కోపం చేత తన ఆయుర్దాయాన్ని తానే తగ్గించేసుకుంటారు. కోపం చేత, అపారమైన కోరికల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి. వీళ్లకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయాన్ని వీళ్ళే తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుషులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. యజ్ఞయాగాదులు చెయ్యకండి, వేదముల చేత ప్రోక్తమైన భగవన్మూర్తులను పోషించకండి అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టం చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతాన్ని కౌలగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరే మార్గంలోకి వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనస్సును సంస్కరించుకోవడానికి, ఆచారం తమంతట తాము పాటించడానికి వచ్చాయి. కానీ తక్కువ పదార్థాలు తిని శరీరాన్ని నిలబెట్టుకుని మరింత పవిత్రంగా చేసుకోవడం కోసమనే
ఉపవాసం అనే ఆచారం కూడా వచ్చింది. రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఈ ఆచారాలను విడిచిపెట్టేసి ప్రజలు చాలా ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టి ఆచారం లేని పూజ చేయడానికి ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేని పూజలు ఏముంటాయో వాటి అందే మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోలేరు. అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారాన్ని సంప్రదాయాన్ని విడిచిపెట్టిన పూజ యందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపాన్ని ఆశ్రయం చేస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు. కానీ తాను దాని వలన పొందే స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియాలకి వశులు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికి పాండిత్యం బట్టి యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నదే ప్రధానం అవదు, ఎంత ఆర్జించాడనే ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉందో వాడే పండితుడు. భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరిగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగేవారే కానీ అటువంటి మహాపురుషులు తిరిగిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహాన్ని చూపించరు. అటువంటి ఆశ్రమానికి వెళ్ళి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరుతాయో అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదం చూస్తారు. కాబట్టి నీకొక్క మాట చెప్తాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకోవద్దవా. ఇంద్రియముల చేత ఏది సుఖమని ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికే వచ్చిందని గుర్తుపెట్టుకో. దీనివలన దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమానికి వెళ్ళిపో. కలియుగంలో నామాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వరనామాన్ని విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపము, తపస్సు, మంత్రము, అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి యందు కూర్చునుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం ప్రారంభం అవుతుంది. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియాలకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమాలన్నిట్లోనే నేను గృహస్థాశ్రమై ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమైంది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు ఇంద్రియ సుఖాలని అనుభవించవచ్చు. కానీ సుఖములా కనబడుతున్నది సుఖము కాదనే సత్యము నీవు తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నవాడు ఈ ఇంద్రియ లౌల్యానికి ఉండడు. సౌఖ్యము సుఖము కాదని తెలుసుకుని ఆశ్రయనీయము గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమంలో ఉండి ఈ ఆశ్రమము యథార్థ ధర్మాలను పాటిస్తూ ఇంద్రియాలకు లొంగకుండా ఎవడుంటాడో శమమును పొంది ఉంటాడు. కంచుతో కానీ, సీసంతో కానీ, వెండితో కానీ, బంగారంతో కానీ నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్వికమైన మూర్తిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలు పెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టింది ఆ మూర్తి తింటున్నాడని అనుకుంటావు. నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారాన్ని ఆ మూర్తి తినేయడం మొదలెట్టేస్తుంది. క్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధన అనేది ఒక ఆలంబన. కొన్నాళ్లకు ప్రతి జీవి గుండెల్లోనూ పరమాత్మ ఉన్నాడనే సత్యము గ్రహించగలుగుతావు. అప్పుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనబడతాడు. పరమాత్మ అనేక రూపాల్లో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుడు చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో ఉన్న ప్రాణవాయువు ఉత్క్రమణం పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నా యందే చేరిపోతాడు. కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమానికి చేరిపో అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. ముందు బలరాముడు, వెనక పరమాత్మ నడిచి వెళ్తున్నారు.
బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరాన్ని విడిచిపెట్టేసి తన చైతన్యాన్ని అనంతంలో కలిసివేశాడు. బలరాముడి శరీరం నేల మీద పడిపోయింది. తదనంతరం కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్ళి నేల మీద పడుకుని మోకాల మీద రెండో కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరం నుంచి ఒక బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదల్లో చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్టుగా అనిపించింది. ఆ జింక చెవి మీద బాణం వేస్తే తలలోకి గుచ్చుకుంటుందని అనుకుని బాణాన్ని కృష్ణ పరమాత్మ బొటకనవేలు కాలి మీద ప్రయోగించాడు. ఆ ముసలపు మొక్క ఏ శ్రీపాదములు ఈ గోపపాలను అలరించాయో, లోకమునంతటిని పవిత్రం చేశాయో, ఏ పాదచిహ్నాలు స్వామి ఈ నేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జున్ రథం మీద కూర్చొని గీతోపదేశం చేశాడో, ఏ పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడైపోయాడో, ఏ పాదములు పట్టుకుని కొన్ని కోట్ల మంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనం ఇచ్చాయో అటువంటి పాదముల బొటకన వేలు దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ హా అని అరిచారు. బోయేవాడు అయ్యో మనుషుణ్ణి కొట్టానని పరిగెత్తుకు వెళ్ళాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం దారిలా కారుతోంది. అయ్యో ఎంత పొరపాటు చేశాను స్వామి, నా ఈ జన్మకి నిష్కృతి లేదు అని నేల మీద పడి ఏడ్చాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, నాయన నీవు నిమిత్త మాత్రుడవు, నా మరణాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ఎంతటి వాడైనా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టేవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను, అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచిపెట్టేస్తున్నాను అన్నారు. ధారకుడు పరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామి ఈ పరిస్థితి, మీరు ఇలా పడిపోవడమా, కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా అని విలపించాడు ధారకుడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, నా అవతారం పరిసమాప్తి అయిపోతోంది. ఈ గుర్రాలు రథాలు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణంలో మరణించిపోతున్నారు అని చెప్పాడు. ఆడుకుంటున్న యాదవులు అకారణంగా 2 పక్షాలుగా విడిపోయి యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్ట చివర మిగిలిన వాళ్ళు అరగదీసిన ఇనప రోకల్లోంచి పుట్టిన తెట్టు కలిపినప్పుడు పుట్టిన రెల్లు దెబ్బలు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణాలు వదిలేశారు. అంటే ఈ ముసలం అరగదీసగా వచ్చిన నురుగులోంచి వచ్చినటువంటి రెల్లు దెబ్బలు వాటితోటి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుని ప్రాణాలు వదిలేసుకున్నారు. యాదవ కులం నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు కృష్ణుని భార్యలు చితిలోకి ప్రవేశించారు. మిగిలిన వారు ఎవరో కొంతమంది ఉంటే వారిని ఇంద్రప్రస్థం తీసుకువెళ్దామని అర్జునుడు గాంధీవం పట్టుకుని వారిని తీసుకెళ్తున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే 10 మంది గోపబాలకుల చేతిలో గాంధీవం ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఈ విషయానికి వచ్చి ధర్మరాజుకు చెప్తాడు. గాంధీవం ఉంది, పాశుపతాస్త్రం ఉంది, గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారథ్యం వల్ల గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సకుడు వెళ్ళిపోయాడు అన్నాడు. అప్పుడు ధర్మరాజు గారు అన్నారు, అటువంటి మహానుభావుడే వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక ఈ భూమండలం మీద ఉండవద్దు, పదండి మనము వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకొని ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయారు. మిగిలిన పాండవులు ద్రౌపది కుంతి అంతా శరీరాన్ని విడిచిపెట్టేశారు. కలియుగం ప్రవేశించింది. ఈ విధంగా శ్రీకృష్ణుని అవతారం సమాప్తి అయి ద్వారక సముద్రంలో కలిసిపోయి మిగిలిన వారంతా కూడా యాదవులు ఒకరికొకరు కొట్టుకుని యాదవ వంశనాశనం జరిగింది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతము. ఇక దీని ఫలశ్రుతి ఏంటంటే కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒక మాట చెప్పారు. ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతపానం చేసినట్లే, వాళ్ళందరూ నన్నే చేరుతారు, నేను అభయం ఇస్తున్నాను అన్నారు. అటువంటి వారు కన్ను మూసినప్పుడు కన్ను తెరిచినప్పుడు కృష్ణ దర్శనమే ఒకటి కొరకు పోతన గారు మనకు ఒక భిక్ష పెట్టారు.
వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకాన్ని యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతానికి జీవనాడి. భాగవత పఠన ఫలితం కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకంటా ప్రయోజనం వేరొకటి ఏమీ లేదు. ఎవరు ఈ పద్యాన్ని పఠిస్తారో వారు మాత్రమే భాగవతం వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ కలిగే శుభఫలితాలను పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది. నగుమొగమున్ సుమజ్జమును నల్లని దేహము లచ్చి ఆటపట్టగుచు ఉరమున్ మహాభుజము లంచిత కండల కర్ణముల్ మదే భగతియు నీలవాణియు కృపారస దృష్టియు కల్గు వెన్నుడి ఇమ్ముగా బొడసూపు కాతను మూసిన ఇప్పుడు విచ్చునప్పుడు. ఈశ్వర, నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా? నవ్వు ముఖంతో, సన్నని నడముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమైన వక్షస్థలంతో, మమ్మల్ని రక్షించగల భుజస్కందములతో, కుండలములు దాల్చిన కర్ణయుగలతో, ఏనుగు నడక వంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృపవర్షం కర్పించే కన్నులతో నా యందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక. నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహంతోటే సమాధిలోకి నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గర నుంచి నీవు నాకు సారథి అయి నడిపించాలి. చిట్ట చివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు కూడా నీవే అనుగ్రహించి నాకు మోక్షాన్ని ఇవ్వాలి. వేరొకసారి నాకు ఇంక జన్మ వద్దు స్వామి, నన్ను ఇలా అనుగ్రహించు అని ఆ పద్యం యొక్క భావము. మనకు పోతన గారు ఆ భిక్ష పెట్టి పూర్తి చేసి ఉంటారు. ఈ కథను విన్నను వ్రాసిన ప్రకటికముగా లక్ష్మి యశము భాగ్యము కలుగం చేసుకుని దీర్ఘాయువు ఘనుడై లోకమునందు నరుడు లోకములు పొగడగా, ఎవరైతే భాగవతంలోని ఈ ఆఖ్యానాన్ని వింటున్నారో ఇది వినిన వాళ్ళకి, ఇది వ్రాసిన వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరి సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం కలుగుతుంది. ఏమైనా ప్రమాదాలు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బతికిన బతుకు ఎలా ఉంటుందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉంటే ఆయనతో కలిసి ఉండాలి, ఆయన చూడాలి, ఆయన వద్ద వినాలి అని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు అని ఈ ఆఖ్యానానికి ఫలశ్రుతి చెప్పబడింది. అందరూ ఈ భాగవతం చదివి ఆనందంగా ఉండండి. ఇంతమంది భాగవతం చక్కగా చెప్పిన గురువులైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు. ఇక ఇంతటితో భాగవతం పూర్తయింది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.